హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్ యువర్ సెల్ఫ్. నేను ఈరోజు నుండి డిఎస్సికి టెట్కు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. అంటే ఇది పీడిఎఫ్ అంటే ఏదో పబ్లిషర్స్ నుంచి తీసుకున్నదో ఏదో కాదండి. నేను రిటర్న్ నా స్వతహంగా రాసింది, నా స్వహస్తాలతో రాసిన నోట్స్. నేను 2024లో వరంగల్ డిస్టిక్లో హెచ్జిటి జాబ్ సాధించడం జరిగింది. దానికోసం ఆ జాబ్ కోసం నేను చేసిన ప్రయత్నంలో నోట్స్ ఏ విధంగా నాకు సహకరించింది అనేది, నేను రాసుకున్న నోట్స్ నాకు తెలుసు, దాని వాల్యూ ఏందనేది నాకు తెలుసు. సో నాతోటి వాళ్ళకి, నాలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, టీచర్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా యొక్క నోట్స్ని నేను చదువుకునే టైంలో ఆ నోట్స్ కొంచెం మార్కింగ్ చేయడం, అవి ఇవి చేయడం, నా వే ఆఫ్ స్టడీలో నేను కొంచెం డిస్టర్బ్ అయింది నోట్స్ అనేది. సో మళ్ళీ ఈ వీడియోస్ కోసం మళ్ళీ నేను స్పెషల్గా అదే నోట్స్ ఏ రకంగా అయితే ఉందో దాన్ని ఇంకా మంచి నీట్గా ప్రిపేర్ చేసి నేను మీకోసం వీడియో తయారు చేయడం జరుగుతుందండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మిగిలిన సబ్జెక్ట్స్ కూడా పెడతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు పెడుతున్నాను ఈ వీడియోలో, 3rd క్లాస్ తెలుగు అండి. ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన మనలాంటి వాళ్ళకి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి వీలైతే. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం ప్రజెంట్ అయితే తెలుగు సబ్జెక్ట్లో 3rd క్లాస్ తెలుగు అనేది ఒకసారి చూద్దాం. ఏ లెసన్స్ ఉన్నాయి, లెసన్స్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను నాది టీటీసీ వచ్చేసి 2015లో కంప్లీట్ అయిందండి. ఆ 2015 నుంచి 2024 వరకు ఏం జరిగింది అసలు? 2017లో డిఎస్సి పడింది, కానీ అప్పుడు 0 పోస్టులు సరిగా లేకుంటుండే. తర్వాత ఇక ఏదో జాబ్ చేసుకోవడం, ఏదో చిన్నదో పెద్దదో ఏదో పని చేసుకోవడం, స్టడీకి దూరంగా ఉండడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మళ్ళీ 2024లో జాబ్ కొట్టడానికి నేను ఏ విధంగా ప్రయత్నం చేశాను, ఏ మెథడ్స్ ఫాలో అయ్యాను అనేది చూస్తే చాలా గ్యాప్, దాదాపుగా 7 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఒక్కచోటే కూర్చునే ప్రయత్నం చేయడానికి చాలా ఒక 1 month పట్టిందండి. దానికోసం ఈ నోట్స్ ప్రిపేర్ చేశాను. నేను టైం వేస్ట్ చేయకుండా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళే మరికొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే డిఎస్సి పడే సమయం లేట్ అయినప్పుడు కానీ, ఆ వ్యవధి ఎక్కువైనప్పుడు కానీ వేరే పనులు, వేరే జాబ్స్ ఉంటారు, స్టడీకి దూరం అవుతూ ఉంటారు. సో ఆ క్రమంలో, స్టడీకి దూరమై ఉన్న క్రమంలో మళ్ళీ స్టడీ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత కొత్తగా కనబడుతుంది. అలాంటి వాళ్ళ కోసం స్టార్టింగ్ బేస్ నుండి చిన్న పాయింట్లు కూడా మిస్ చేయకుండా నేను నోట్స్ ప్రిపేర్ అనేది చేయడం జరిగింది. కొంతమందికి అనిపించవచ్చు, రెగ్యులర్గా చదువుకి, స్టడీకి టచ్లో ఉన్న వాళ్ళకి ఇంత సిల్లీ పాయింట్స్ ఏంది అని అనిపించవచ్చు. కానీ స్టడీకి దూరమైన వాళ్ళకి ప్రతి పాయింట్ అనేది ఒకటి అన్నోన్ లాగానే కనిపిస్తుంది, తెలియని పాయింట్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, కొంచెం ఏమనుకోకుండా చిన్న పాయింట్స్ కూడా చూడండి, కొంచెం గమనించండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ కనుక మనం తెలుగు 3వ తరగతి చూసినట్లయితే ఫస్ట్ లెసన్ వానదేవుడ అనేది ఇక్కడ ఫస్ట్ లెసన్. దీంట్లో ఇతివృత్తం అనేది మనకు పర్యావరణం అనేది ఇతివృత్తంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రక్రియ అనేది గేయం. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ ఇతివృత్తం, ప్రక్రియ అనేవి ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఈ లెసన్ అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించింది, లేకపోతే ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది రకంగా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే 2024లో మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరేలా వచ్చింది, మనం వేరేలా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన పేపర్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇచ్చే పేపర్ ఎట్లా ఉంటుందో, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా ఇస్తారనేది మనం ఊహించలేం. కాబట్టి అన్ని సైడ్ల నుంచి ఆలోచించుకొని ప్రిపేర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇలాంటి పాయింట్స్ కూడా నోట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే నోట్ ఏంటిది, దీంట్లోనే సూక్తి, పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని ఎవరన్నారండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనడం జరిగింది. నెక్స్ట్ లెసన్లో చూస్తే నెక్స్ట్ పాఠం 2 బాలభీముడు అనే లెసన్. ఇతివృత్తం వచ్చేసి
ఇతిహాసం. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. దీంట్లో ఈ లెసన్లో కనుక చూసినట్లయితే భీముడు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎత్తుకున్నప్పుడు అనుకోకుండా జారి కింద పడిన సమయంలో ఒక రాయి బండ మీద పడతాడండి. ఆ బండ మీద పడినప్పుడు ఆ బండ పగిలిపోతుంది, కానీ అంటే బాలభీమునికి ఏం జరగదు. ఆ సమయంలోనే కింద పడిన సమయంలో అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అనే వాక్యం అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. దాంట్లో ఈ అయ్యో అనడం అనేది ఏంటిది, అయ్యో అనేది ఏంటి అనేది చూస్తే అది అవ్యయం అవుతుందండి. ఈ వాక్యంలో కనుక అయ్యో అనేది అవ్యయం అనేది అవుతుంది. నెక్స్ట్ ముక్కున వేలేసుకోవడం. ఇదే లెసన్లో ముక్కున వేలేసుకోవడం అనే వాక్యం ఉండడండి. దాన్ని కనుక చూసినట్లయితే అది జాతీయం. నెక్స్ట్ పంచపాండవులు అనేది కనుక చూసినట్లయితే ఇది ద్విగు సమాసం. ఎందుకంటే సంఖ్యారూపకంగా చెప్తున్నాం కాబట్టి ఇది ద్విగు సమాసంగా చెప్తున్నాం మనం. నెక్స్ట్ భీముడు చెట్టు మొదలు పట్టుకొని ఊపగా కౌరవులు అందరూ పండ్లలా జలజల కింద పడ్డారు. ఇది కనుక చూసినట్లయితే ఉపమాలంకారం. ఇది ఉపమాలంకారం అండి. నేను ఇక్కడ ప్రతిదీ గ్రామర్ పార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ నేను రాసి అంటే చదువుతూ ఉన్నట్లు కాకుండా మరీ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వీడియోలు ఎంత రాకుండా ఇక్కడ లైట్గా మీడియంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటాను. నెక్స్ట్ కనుక చూసినట్లయితే లెసన్ అమ్మ. ఈ అమ్మ అనే లెసన్ని కవి వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. దీంట్లో ఇతివృత్తం కనుక చూసినట్లయితే సంస్కృతి విలువలు, ప్రక్రియ అనేది గేయం. ఈ ప్రక్రియ అనేది మనం చాలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. మనం ఆ లెసన్ కనుక ఒకసారి టెక్స్ట్ బుక్స్ కనుక చూసినట్లయితే ఆ లెసన్ మనకు మైండ్లో ఉండిపోతుంది. ఏ రూపంలో ఉన్నది, గేయ రూపంలో ఉన్నదా, కథా రూపంలో ఉన్నదా, ఇంక ఏ రూపకంలో ఉన్నదనేది మనకు ఆ లెసన్ అనేది ఉండిపోతుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేది మ్యాండేటరీ అండి. పక్కా టెక్స్ట్ బుక్స్ చూడాలి వీలైనప్పుడు. ఖచ్చితంగా ఏదో వీడియోలు వింటున్నాం, క్లాసులు వింటున్నాం అనేది పనిచేయదండి. నేను ఇప్పుడు వీడియోలు పెడుతుంది కూడా ఏదో ఖాళీ టైంలో చూసుకోవడానికి, స్టడీకి దూరంగా ఉండడానికే తప్ప ఇది ఏదో పూర్తిగా దీన్ని చూస్తేనే జాబులు వస్తాయి, ఇది చూస్తే ఖచ్చితంగా జాబులు వస్తాయని నేను చెప్పానండి. ఎందుకంటే మనం స్వతహాగా రాసుకున్నది, మనం స్వతహాగా చదువుకున్నది వేరే ఉంటుంది, మనం ఒకరిది విన్నది చేసింది వేరే ఉంటుందండి. ఖచ్చితంగా మనం స్వతహాగా చేసింది ఖచ్చితంగా 60% మనకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు రాసిన బాలగేయాల నుండి ఈ లెసన్ అనేది తీసుకోవడం జరిగిందండి. వేముగంటి నరసింహాచార్యులు రాసిన బాలగేయాల నుండి ఈ లెసన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే మనకి గ్రామర్ పార్ట్ ఏం పరిచయం చేయడం జరిగింది పిల్లలకి, అల్ప ప్రాణాక్షరాలు మరియు మహాప్రాణాక్షరాలు. ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు మరియు మహాప్రాణాక్షరాల్లో ఖ, ఘ, చ, ఠ, డ ఇలాంటివే కాకుండా వర్గయుక్కులు కూడా మహాప్రాణాక్షరాలుగానే మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే దయ అనేది కూడా సబ్ టాపిక్గా మనకు ప్రతి లెసన్కి, కొన్ని లెసన్ తర్వాత ఇంకొకటి సబ్ లెసన్ లెక్క ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ దయ అనేది ఇవ్వడం జరిగింది. ఈ దయ అనే లెసన్ యొక్క ఇతివృత్తం భూతదయ. నెక్స్ట్ ప్రక్రియ అనేది కథ. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్లయితే పాఠం 4 మన పండుగలు. ఇక్కడ కొంచెం కంటెంట్ ఎక్కువగానే ఉండడం జరుగుతుందండి ఈ లెసన్లో, కొంచెం ముఖ్యంగా గమనించండి. ఇది మన పండుగల్లో ఇది ఇతివృత్తం కనుక చూసినట్లయితే సంస్కృతి, ప్రక్రియ కనుక చూసినట్లయితే సంభాషణ. నెక్స్ట్ ఇక్కడ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ మనం జరుపుకుంటాం. నెక్స్ట్ చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం, అదే శ్రీరామ జన్మదినం. నెక్స్ట్ బోనాల రోజున అమ్మవారికి నైవేద్యం సమర్పించడాన్ని ఊరడి అంటారండి. ఇది కొంచెం గమనించండి. అమ్మవారికి మనం బోనాల రోజున నైవేద్యం సమర్పించడాన్ని ఊరడి అని అంటారు. ఆ బోనాలు మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఆషాఢ మాసంలో జరుపుకుంటాం. నెక్స్ట్ శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ఏరువాక పున్నమి. ఏంటిది? పంటలు మనం వేస్తాం కదా, పంటలు స్టార్ట్ చేసినప్పుడు ఏరువాక పున్నమి అనేది దాన్నే సాగుబాట పండుగ అని అంటారు. నెక్స్ట్ ఆ పంట అనేది ఇంటికి వచ్చిన తర్వాత, పంట కోసి ఇంటికి వచ్చిన తర్వాత కొత్త పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఏరువాక పున్నమి, నెక్స్ట్ కొత్త పండుగ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ శుద్ధ భాద్రపద మాసంలోనే ఉన్నామండి. నిన్ననే వినాయక నిమజ్జనం అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి
ఈ వినాయకుని వాహనం అనేది ఎలుక అనేది అందరికీ తెలుసు కామన్గా. ఎలుక అనేది వినాయకుని వాహనం అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ వినాయకుని వాహనం ఎలుకకు కూడా ఒక పేరు అనేది ఉండడం జరిగిందండి. ఆ పేరు ఏంటిది? అనీంద్రుడు. పేరు వచ్చేసి అనీంద్రుడు. నెక్స్ట్ అశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు దసరా అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. దసరాకు 20 రోజుల తర్వాత అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాం. ఎప్పుడండి? అశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి అనేది జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పెత్ర అమావాస్య రోజున ఎంగిలి పూలు బతుకమ్మను మొదటి రోజు జరుపుకుంటారు. ఏంటిదంటే ఎంగిలి పూలు బతుకమ్మ అనేది మొదటి రోజు అనేది మామూలుగా మనందరికీ తెలుసు. పెత్ర అమావాస్య రోజున ఎంగిలి పూలు బతుకమ్మని జరుపుకుంటారు. నెక్స్ట్ తీజ్ పండుగ. హిందూ ఫెస్టివల్సే కాకుండా అన్నీ అంటే మామూలుగా హిందూ అని కాదు, రిలీజియన్స్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లంబాడి వాళ్ళు కానీ ఏ ఫెస్టివల్ జరుపుకుంటారో కొంచెం మనకు ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. దీంట్లో కనుక మనం లంబాడా వాళ్ళది చూసుకున్నట్లయితే తీజ్ పండుగ శీతలా భావానికి, తీజ్ పండుగ రోజు వారి యొక్క శీతలా భావానికి అదే లంబాడి దేవత, వారి యొక్క దేవతకి పూజలు చేస్తారు. ఆ రోజు దుసేదు తీగలతో అల్లిన బుట్టల్లో తండా నాయకునితో పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు. ఆ రోజు శీతలాభవానికి పూజలు చేస్తారు. ఆ శీతలాభవానికి పూజలు చేయడానికి ఏంటంటే దుసేదు తీగలతో అల్లిన బుట్టల్లో తండా నాయకునితో పుట్టమన్ను పోయిస్తారండి. పోయించి గోధుమలు నానబెట్టిన గోధుమలు చల్లుతారు. నెక్స్ట్ బొడ్డమ్మ పండుగలో ఇప్పుడు ఈ రోజులలో మనం బొడ్డమ్మ పండుగ అనేది చూడడం చాలా అరుదైపోయింది. బొడ్డమ్మ పండుగలో వెంపలి చెట్టును ఉంచుతారండి. వెంపలి చెట్టు నుంచి చుట్టూ ఉండి మనం ఆ రోజు అంటే మామూలుగా లేడీస్ బొడ్డమ్మ అనేది ఆడడం జరుగుతుంది. వెంపలి చెట్టు. నెక్స్ట్ పాఠం 5 కనుక చూసినట్లయితే లెసన్ 5 కాకుల లెక్క. ఈ కాకుల లెక్కలో మనకు చాలా వరకు ఏమున్నదిలే అంత కామెడీ, ఇలా పాయింట్స్ ఏమున్నాయిలే అని మనకు అనిపిస్తుందండి. ప్రతి పాయింట్ ప్రతి లెసన్లో ఏదో ఒక పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఎంత సిల్లీ అయినా ఎంత చిన్నదైనా కూడా. దాంట్లో కనుక మనం చూసినట్లయితే ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. దాంట్లో మనకి బీర్బల్, ఈ కాకుల లెక్క అనే లెసన్లో బీర్బల్ చెప్పిన కాకుల లెక్క ఎంత అనే విధంగా కూడా క్వశ్చన్ రావచ్చు. 6803 అనేది బీర్బల్ చెప్పిన కాకుల లెక్క. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్లయితే లేగదూడ. దీని ఇతివృత్తం భూతదయ, ప్రక్రియ అనేది గేయం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి నీటి అందాలండి. నీటి అందాలు. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వ్యాసం. వీటిలో నీటి అందాలలో మనకి ఫస్ట్లో లక్నవరం గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ లక్నవరం అనేది జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో మరియు హైదరాబాద్కి 212 కిలోమీటర్లు, వరంగల్కి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి. దాంట్లో 13 ద్వీపాలలో 3 ద్వీపాలను కలుపుతూ వంతెన ఏర్పాటు చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ లక్నవరం చెరువుని ఎవరు తవ్వించారండి? కాకతీయులు తవ్వించడం జరిగింది. ఈ కాకతీయుల్లో ఎవరు? సేనాని రేచర్ల రుద్రుడు త్రవ్వించడం జరిగింది. ఇక్కడ ఇంకోటి రామప్ప దేవాలయం. ఈ లక్నవరం దగ్గరలోనే రామప్ప దేవాలయం కూడా ఉంటుంది, కొంచెం పక్కనే ఉంటుంది. రామప్ప దేవాలయం అనేది, ఈ దేవాలయంలో రామలింగేశ్వర స్వామి ఉత్సవ దైవంగా మరియు ప్రధాన దైవంగా శివుడు ఉంటాడు. ఏంటంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఏమో ఉత్సవ దైవంగా, బట్ ప్రధాన దైవంగా మాత్రం శివుడు ఉంటాడు ఇక్కడ. నెక్స్ట్ ఈ దేవాలయాన్ని గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించారు. దీన్ని కూడా రేచర్ల రుద్రుడే అండి. లక్నవరం చెరువుని రేచర్ల రుద్రుడే త్రవ్వించాడు. ఇక్కడ నెక్స్ట్ రామప్ప దేవాలయాన్ని కూడా రేచర్ల రుద్రుడే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. 2021 జూలై 25న ఈ రామప్ప చెరువుకి ప్రపంచ వారసత్వ హోదా అనేది దక్కడం జరిగిందండి. ఇప్పుడు 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ హోదా అనేది దక్కడం జరిగింది. నెక్స్ట్ కుంతల జలపాతం ఆదిలాబాదును తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు.
నెక్స్ట్ మన రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంతల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది. మన రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఎక్కడ నిర్మల్ జిల్లాలో ఉంది, అది కుంతల జలపాతం. అయితే పాత బుక్లో ఓల్డ్ బుక్స్లో మాత్రం ఆదిలాబాద్లో ఉన్నట్లు చూపిస్తుంది, ఆదిలాబాద్లో ఉన్నట్టు ఉంటుంది. కొత్త బుక్స్లో మాత్రం నిర్మల్ జిల్లాలో ఉంటుందండి, గమనించవచ్చు. ఇది ఏ నదిపై ఉందండి? కడెం నదిపై ఉన్నది. దీని ఎత్తు దాదాపు 145 అడుగులు, అంటే 45 మీటర్లు. 145 అడుగుల్లో మీటర్లలో 45 మీటర్లు ఉంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం కాదండి, ఎత్తైన రాతి కట్టడం, గమనించాలి. దీన్ని నల్గొండ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. 1955లో భారత తొలి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేశారు. ఎప్పుడు? 1955లో తొలి భారత ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు నివసించాడని చెప్తారు. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పరిపాలనా కాలంలో విజయపురి అని పేరుతో పాలించేవారు. దేనని? ఈ నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని, నాగార్జున సాగర్ని, ఆ ఏరియాలోనే ఇక్ష్వాకులు పరిపాలించారు. అప్పుడు వాళ్ళు పాలించిన టైంలో మాత్రం దాన్ని విజయపురి అని పిలిచేవారు. నెక్స్ట్ అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో అనుపు అనే ప్లేస్ ఉండేదటండి. అక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అనుపు అనే ప్రదేశంలో బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఉంది. నాగార్జున విశ్వవిద్యాలయం అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఫస్ట్ది ఏంటిదంటే నాగార్జున సాగర్ గురించి, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం. నెక్స్ట్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు. మరి ఇక్కడ 2వ అని అంటాను కదా, మరి మొదటిది ఏంటిదండి? మొదటి బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ ఏంటిదంటే బాక్రానంగల్ ప్రాజెక్టు. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో సట్లెజ్ నదిపై ఉన్నది. మరి ఈ 2వ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది? కృష్ణా నది పైన ఉన్నది. ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో సట్లెజ్ నదిపై ఉండడం జరిగింది. నెక్స్ట్ లెసన్కి వస్తే మతిమరుపు ఈగ. ఈ మతిమరుపు ఈగ అనేది ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ అనేది కథ. ఈ స్టోరీలోకి వెళ్తే మొట్టమొదట ఈగ తన పేరు మర్చిపోయి లేగదూడను అడిగింది. ఎవరిని అడిగిందండి? లేగదూడను అడిగింది. ఇక్కడ ఈ లెసన్లో బేలగా అనే ఒక పదం ఉంటుంది. ఆ బేలగా అనే పదానికి అర్థం అమాయకత్వం. నెక్స్ట్ ఈగకి తన పేరు గుర్తు చేసింది ఎవరు? ఇక్కడ లేగదూడను పేరు అడిగింది కదా, ఫస్ట్ లేగదూడను అడిగింది. తర్వాత చాలామందిని, ఒక 4-5 అడుగుతుంది. తర్వాత లాస్ట్కి పేరు చెప్పేది ఎవరు? ఈగకి తన పేరు గుర్తు చేసింది ఎవరు? గుర్రం కడుపులోని పిల్ల, గుర్రం యొక్క పిల్ల ఈగకి తన పేరు గుర్తు చేస్తుంది. ఒకసారి ఆ సీక్వెన్స్ అనేది చూద్దాం. ఈ సీక్వెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సబ్జెక్ట్లో, ఈవీఎస్లో కానీ, సోషల్లో కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, దేంట్లోనైనా సరే ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చే ప్రతి ఎగ్జామ్లలో జరిగినా కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఎగ్జామ్స్లో కానీ ఈ సీక్వెన్స్ గురించి బాగా అడుగుతున్నారండి. ఫస్ట్ ఏ ఇట్లా 1 2 3 4 అని అడుగుతున్నారు. సెకండ్ ఆప్షన్ బి 3 2 1 4 అట్లా అడుగుతున్నారు. ఇట్లా మొత్తం జంబ్లింగ్ చేసి, జిగ్జాగ్ చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి అలా ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్ అట్లా అడుగుతున్నారు. సో సీక్వెన్స్ అనేది మనకు గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఎవరిని అడిగింది? ఇక్కడ లేగదుడిని అడిగింది. ఈగ లేగదుడు ఏమని చెప్పింది? ఆవును అడగమని చెప్పింది. ఆవు ఏం చెప్పింది? నన్ను మేపే మల్లన్నని అడగమని చెప్పింది. మల్లన్న చెట్టును అడగమని చెప్పిండు. చెట్టు ఏమని చెప్పింది? నా నీడలో పడుకున్న గుర్రం అడగమని చెప్పింది. గుర్రం అడిగితే గుర్రం కడుపులో ఉన్న పిల్ల రెస్పాన్స్ ఇచ్చి నీ పేరు ఈగ అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈగకి తన పేరు గుర్తు చేసింది ఎవరు? గుర్రం కడుపులోని గుర్రం పిల్ల, ఈగ అని పేరు గుర్తు చేసింది. నెక్స్ట్ లెసన్ ఏమేమి చూడాలి. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి పరిశీలన, ప్రక్రియ వచ్చేసి గేయం. నెక్స్ట్ లెసన్ వేమన శతకం. వేమన శతకంలో ఇతివృత్తం విలువలు, ప్రక్రియ విద్య. దీంట్లో ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనం పోయమ్స్ చదవాలండి ఖచ్చితంగా. ఆ పద్యాలు చదివితేనే మనకు ఇట్లాంటి శతకాలు వీటి గురించి మనకు క్వశ్చన్స్ వచ్చినా కూడా చేయగలుగుతాం మనం. ఈ పద్యాలు నేను దీంట్లో పెడితే లెంత్ అయిపోతుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను దీంతో పాటుగా
బ్లాగర్ కూడా అంటే రాస్తున్నాను. ఇదే సేమ్ మెటీరియల్ బ్లాగర్లో కూడా రాస్తున్నాను. ఇదేమో ఏమన్నా వర్క్ చేసుకుంటాడు కూడా ఆన్లైన్లో సైడ్కు ఫోన్ ఒక దగ్గర పెట్టి ఓపెన్ చేసి ఫోన్ ఒక దగ్గర పెట్టి వినుకుంటూ అయినా అర్థం చేసుకోవచ్చు. బ్లాగర్ ఎట్లా అంటే ఫ్రీ టైంలో చూసుకుంటూ కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఆ బ్లాగర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ పద్యాల లాంటివి, లేకపోతే ఖచ్చితంగా చూస్తేనే అర్థమవుతాయి, చూసుకుంటూ చదువుతూనే అర్థమవుతాయి అనేలాంటివి నేను పిక్చర్స్తో సహా, ఈ టెక్స్ట్ బుక్ యొక్క పిక్చర్స్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాగర్ యొక్క లింక్ కూడా ఈ వీడియోలో కింద ఇస్తున్నాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. నెక్స్ట్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. దీంట్లో మనకు తెలంగాణ రాష్ట్ర యొక్క రాష్ట్ర జంతువు ఏంటిది? జింక. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. బోలాతనానికి అమాయకత్వానికి గుర్తు. రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది స్వేచ్ఛకి గుర్తు. రాష్ట్ర జంతువు ఏంటిదండి? జమ్మి చెట్టు, బంగారం అని అంటారు. ఇది విజయానికి గుర్తు. రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. ఇది బతుకమ్మ ఆడేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ మన రాష్ట్రం తెలంగాణ జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ జూన్ 2, 2014 అనేది చాలా వరకు అందరికీ గుర్తు ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఎన్నవ రాష్ట్రంగా మనకు తెలంగాణ అనేది ఏర్పడింది అనేది కొంతమందికి అంత గుర్తు ఉండకపోవచ్చు, గమనించండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి జాతీయ చిహ్నాలు. ఇంతమంది మన రాష్ట్ర చిహ్నాలు అన్నాం కదా, కొంచెం అదనంగా జాతీయ చిహ్నాలు కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, జాతీయ పుష్పం తామర. ఒకసారి రివైండ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇచ్చానండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనకి బాక్రానంగల్ కొంచెం ముందర మనకి నాగార్జున సాగర్ లెసన్లో ఇవ్వడం జరిగింది. నీతి అందాల దాంట్లో నాగార్జున సాగర్ మొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయితే, బాక్రానంగల్ అనేది రెండవదని ఇచ్చాం. అయితే ఈ బాక్రానంగల్ అనేది 2 నదుల యొక్క కలయిక అండి. బాక్రా అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, నంగల్ అనేది పంజాబ్లో ఉంటుంది. ఈ రెండింటి యొక్క కలయిక దగ్గర డ్యామ్ ఉంటుంది. అదే మొదటి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అనేది అది. ఇక్కడ మనం బాక్రా అనేది హిమాచల్, నంగల్ అనేది పంజాబ్. ఇది గుర్తుంచుకోవాలండి. ఇది కూడా అదనపు సమాచారం కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తోటతల్లి. ఈ తోటతల్లి అనేది సి నారాయణ రెడ్డి రాయడం జరిగిందండి. ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, గేయం. నెక్స్ట్ గాంధీ లెసన్లో గాంధీ గారు పుట్టింది 1869 అక్టోబర్ 2. ఈ అక్టోబర్ 2 అనేది మనకి దాదాపుగా గుర్తుంటుంది, మనం జరుపుకుంటాం కాబట్టి. 1869 ఇయర్లో జన్మించడం జరిగింది. ఇక్కడ గుజరాత్లోని పోర్బందర్లో. ఎవరికి జన్మించాడు? తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి. ఈయనకి తండ్రి ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. ఏంటిది? శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం గిఫ్ట్ కింద ఇచ్చాడు. నెక్స్ట్ ఈయన హరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితుడయ్యాడు. ఏ విధంగా? ఓన్లీ సత్యం మాత్రమే మాట్లాడాలి అనే విధంగా ఈ నాటకం చూసి ప్రభావితుడవ్వడం జరిగింది. నెక్స్ట్ చెట్టు కోరిక. ఈ చెట్టు కోరిక అనేది ఇతివృత్తం సృజనాత్మకత, ప్రక్రియ, కథ. ఈ చెట్టు కోరిక అనే లెసన్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. చెట్టుకు నేను కూడా మా అందరిలాగా, పక్షుల్లాగా, జంతువుల్లాగా నడవాలి, ఎగరాలి అనే కోరికతోని దేవుణ్ణి మొక్కడం జరుగుతుంది. దేవుడు కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ కోరిక వచ్చినప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు ఏమవుతుంది? చెట్టు కూడా మనుషుల్లాగానే రోడ్ల మీదకి వస్తుంది. అడవిలో నుంచి రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీదకి వచ్చినప్పుడు పోలీసులు కొడతారు. బయటికి పోయినప్పుడు కూలీలు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూలీలు అటాక్ చేస్తారు చెట్లు నరకడానికి. ఇట్లా డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతాయి. చూడండి, ఇక్కడ ఆ లెసన్లోకి వెళ్దాం. సన్నని కొమ్మల మధ్యలో నుండి దూరడం గాలికి ఇష్టం. ఇది చూడండి, గమనించండి. గాలికి ఏం చేయడం అంటే ఇష్టం, ఏదంటే ఇష్టం అని ఇచ్చింది అనుకోండి, మనకు తెలుస్తుందా? జనరల్గా అసలు గాలికి ఏంటిది, ఏమి ఇష్టం అనేది అంటే ఏం చెప్తాం మనం? కాబట్టి ఈ లెసన్ చదువుతూనే మనకు అర్థమవుతుంది. గాలికి ఏమంటే ఇష్టం? సన్నని కొమ్మల మధ్యల నుండి దూరడం అంటే గాలికి ఇష్టం. ఈ లెసన్ చదివితే మాత్రమే ఈ వాక్యం అనేది మనకు ఐడియా ఉంటుంది. దేంట్లో నుంచి దేని మధ్యలో నుండి దూరడం అంటే ఇష్టం అని అంటే సన్నని కొమ్మల మధ్యలో నుండి అని మనం చెప్పగలుగుతాం. కాబట్టి మన స్వతహాగా
టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ఏ విధంగా మనకు ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ లెసన్లో అయ్యో అయ్యో సాయం చేయండి అని చెట్టు అనేది ఏ సందర్భంలో అరుస్తుంది అని అంటే, పోలీసులు దాని వెంబడి చెట్టు వెంబడి కొడుతూ ఉంటారు. రోడ్ల మీద నడుచుకుంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ని చెట్టును కొట్టడం జరుగుతుంది. ఆ కొడుతున్న సమయంలో కోతులు వచ్చి చెట్టు ఏడుస్తూ ఉంటే అయ్యో అయ్యో సాయం చేయండి అని అరుస్తూ ఉంటే కోతులు వచ్చి పోలీసుల వెంటనే పడితే పోలీసులు వెళ్ళిపోతారు, చెట్టు సేవ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అక్కడి నుంచి వెళ్తుంటే మళ్ళీ అయ్యో అయ్యో ఎవరైనా కాపాడండి అని అడుగుతుంది. ఎందుకు? అప్పుడు ఎవరు వెంట పడతారు? కూలీలు చెట్టును నరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు అవి అరిచినప్పుడు చీమలు సాయం చేస్తాయి. కూలీలను కుట్టడం ద్వారా చీమలు కూలీలను కుట్టడం ద్వారా చెట్టు అనేది తప్పించుకుంటుంది. నెక్స్ట్ అమ్మో మంట అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. ఎప్పుడు? మంటలు అంటుకుంటాయి చెట్టుకి. మంటలు అంటుకున్నప్పుడు ఈ విధంగా అమ్మో మంట అమ్మో బాధ అని ఏడ్చినప్పుడు పక్షులు వానను కురిపిస్తాయి. పక్షులు వానదేవుని మొక్కి వానను కురిపిస్తే అప్పుడు చెట్టు అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయ్యో అయ్యో సాయం అని ఎప్పుడు అంటుంది, అయ్యయ్యో ఎవరైనా కాపాడండి అని ఎప్పుడు అంటుంది, ఏ సందర్భంలో అంటుంది, అమ్మో మంట అమ్మో బాధ అని ఏ సందర్భంలో అంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామండి? టెక్స్ట్ బుక్స్ చదివితేనే మనకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ తెలుగు సంవత్సరాలు అదనపు సంవత్సరం అండి. ఇది పూర్తిగా తెలుగు సంవత్సరాలు మొత్తం 60 సంవత్సరాలు. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. మళ్ళీ అక్షయ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ప్రభావతం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మన గత సంవత్సరం ఇప్పుడు 2025 కదా. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవసు. గత సంవత్సరం క్రోధినామ ఎన్నవది? 38వది. విశ్వవసు అనేది ప్రస్తుతం 39వ సంవత్సరం. పరాభావ 40వది. చూసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా తిరుక్కుంటూ 40 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 41, 42, 60 అయిపోయాక మళ్ళీ తర్వాత అక్షయ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రభావం నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి ఈ సంవత్సరాలు కూడా, ఈ 60 సంవత్సరాలు కూడా గుర్తుండడం చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా కూడా చేసేలా ఉండాలి. నెక్స్ట్ పాండవులు మరియు వారి పుట్టుక అంశ. మనం జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం వారి అంశధార పుట్టిల్లు, వీళ్ళ అంశధార పుట్టిల్లు అని అనుకుంటాం కదా. ఇక్కడ పాండవులు ఎవరి అంశధార, ఎవరెవరు ఐదుగురు ఉంటారు కదా. ఐదుగురిట్లలో ఎవరి అంశధార పుట్టిల్లు అనేది ఒకసారి చూద్దాం. యమధర్మరాజు అంశతోని ధర్మరాజు జన్మించడం జరుగుతుంది. ఎవరి అంశధార? యమధర్మరాజు. నెక్స్ట్ భీముడు ఎవరి అంశధార? వాయుదేవుని అంశధార పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అర్జునుడు కనుక చూసినట్లయితే ఇంద్రుని అంశ ద్వారా జన్మించడం జరుగుతుంది. నకల సహదేవులు అశ్విని దేవతల అంశ ద్వారా జన్మించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ధర్మరాజు యమధర్మరాజు అంశతోని, భీముడు వాయుదేవుని అంశతోని, అర్జునుడు ఇంద్రుడి అంశతోని, నకల సహదేవులు అశ్విని దేవతల అంశతోని జన్మించడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలుగు నెలలు కనుక చూసినట్లయితే ఇక్కడ చైత్రమాసం, ఉగాది, శ్రీరామనవమి జరుపుకుంటాం. వైశాఖ మాసం, నెక్స్ట్ జ్యేష్ఠ మాసం, నెక్స్ట్ ఆషాఢ మాసం, ఇక్కడ బోనాలు జరుపుకుంటాం ఆషాఢ మాసంలో. శ్రావణ మాసంలో ఏర్వాక పండుగ అంటే పంటలు వేయడం జరుగుతుంది కదా, అప్పుడు జరుపుకునే పండుగ మనం ముందే చెప్పుకున్నాం. భాద్రపద మాసంలో వినాయక చవితి, ఇప్పుడు ప్రజెంట్ భాద్రపద మాసం అని కూడా చెప్పుకున్నాం. అశ్వయుజ మాసం నెక్స్ట్ వచ్చేది బతుకమ్మ, దసరా, దీపావళి. నెక్స్ట్ కార్తీక మాసం, నెక్స్ట్ మార్గశిర, పుష్యమాసం సంక్రాంతి, మాఘమాసం శివరాత్రి, సప్తమి, పాల్గొన మాసం హోలీ. ఈ విధంగా 12 నెలల్లో ఏ నెలలో మనం ఏ విధమైన పండుగలు జరుపుకుంటాం అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కనుక కొంచెం విషయం అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కొన్ని మధ్యలో అదనపు మాటలు కూడా మాట్లాడడం జరిగింది, సజెషన్స్ కానీ అవి ఇవి. అందుకే వీడియో కొంచెం లెంత్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పెట్టే వీడియోలో ఈ విధంగా ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ కంటెంట్ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మొదటి వీడియో కాబట్టి, అంటే డిఎస్సికి టెట్కి సంబంధించిన కంటెంట్ పెట్టడం ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొంచెం కాసేపు మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరేం ఇరిటేట్ కాకండి. నేను నెక్స్ట్ వీడియో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళి ఓన్లీ షార్ట్ టైంలో కంటెంట్ పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ అందరికీ మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మనలాంటి మిత్రులకి షేర్ చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.